స్త్రీ శక్తి కేవలం స్లోగనా లేక నిజమైన పొలిటికల్ ఎంపవర్మెంటా? ఎందుకు ఈసారి మహానాడులో తెలుగుదేశం పార్టీ ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది? ఈ అంశాన్ని విశ్లేషిస్తూ మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్వహించే 2 రోజుల మహానాడుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా మహానాడు అనేది లాంఛనంగా 2 రోజుల పాటు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి గంటన్నరకి ఒక సెషన్ చొప్పున మొత్తం రోజుకి 4 సెషన్లు నిర్వహించేలాగా ప్రణాళిక రూపొందించారు. ఏదైతే తొలి సెషన్ 10 గంటలకు ప్రారంభం అయితే 11:30 అరగంట పాటు విరామం ఇవ్వనున్నారు. అలాగే తర్వాత 11:30 నుంచి 2 గంటల వరకు కూడా రెండో సెషన్ నడనుంది. తర్వాత గంట పాటు భోజన విరామం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ గంటన్నరకి బ్రేక్, అట్లా 4 సెషన్ల పాటు 2 రోజుల పాటు కూడా మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రధానంగా మొత్తం 20 తీర్మానాలని ఈ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టనుంది. ఇందులో ఉమ్మడి తీర్మానాలు 4 ఉండగా 4 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి ఉంటాయి. అలాగే ఒక రాజకీయ తీర్మానం, అలాగే కొత్తగా నూతనంగా మరో తీర్మానం అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించి ఉండనుంది. మిగిలినవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాలు ఉన్నాయి. అలాగే ఈసారి మహానాడు ప్రత్యేకత స్త్రీ శక్తి నినాదం అనేది తీసుకున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది, అటు రాజకీయంగాను ఇటు ఆర్థికంగాను సామాజికంగాను ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందని చాటే విధంగా కూడా ఈ స్త్రీ శక్తి నినాదంతో ఈ మహానాడు అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రధానంగా ఈసారి రాజకీయ తీర్మానం కూడా ఒక మహిళా నేత చేత ప్రవేశపెట్టేలాగా ఈ మహానాడులో కార్యాచరణ రూపొందించుకున్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి కనుక చూస్తే అటు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు రిజర్వేషన్లకు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం, అలాగే దీపం పథకం కానీ ఇతరత్ర ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం వరకు కూడా మహిళలకు, డ్వాక్రా మహిళలను బలోపేతం చేయటం, ఇట్లా అన్ని విధాలుగా కూడా మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం కల్పిస్తూ వస్తున్న నినాదాన్ని చాటే విధంగా కూడా ఈసారి స్త్రీ శక్తి నినాదం అనేది తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ మహానాడు 2 రోజుల కార్యక్రమాలకు సంబంధించి వెల్లడించేందుకు మనతో సీనియర్ నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. సార్ ఆనంద్ బాబు గారు, చెప్పండి, మొత్తం 2 రోజుల పాటు జరిగే మహానాడుకి సంబంధించి ఎలా ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఈ 2 ఏళ్ల పాలనా విజయాలతో పాటు వచ్చే 3 ఏళ్లకు సంబంధించిన దశకు సంబంధించి అధినేత ఎలాంటి సందేశం అది ఇవ్వనున్నారు? పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ మహానాడు చేయటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం జరిగినటువంటి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు నెమరు వేసుకుంటూ పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో రాబోయే సంవత్సర కాలం ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద పూర్తి స్థాయిలో అన్ని అంశాలు చర్చించి తీర్మానాల ద్వారా ప్రవేశపెట్టి వాటి మీద పూర్తిగా చర్చించడం జరిగింది. కాకపోతే ఈసారి ఏంటంటే ఒక కొత్త విధానంలో మహానాడు, గతంలో 2 రోజులు ప్రతినిధుల సమావేశం, 1 రోజు బహిరంగ సభ భారీగా జరుగుతూ ఉండేది. ఈసారి ఏంటంటే ఈ పొదుపు చర్యల్లో భాగంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సూచనలతో మహానాడు నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడు క్యాన్సిల్ చేసుకొని ఎక్కడికక్కడే అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్ స్థాయిలో ఈ మహానాడు నిర్వహిస్తానికి అన్ని చర్యలు తీసుకున్నాం. దాదాపు 1875 క్లస్టర్స్లో ఈ మహానాడు ఏర్పాట్లు జరిగినాయి. ఇది ఒక నభూతో భవిష్యత్, ఎప్పుడు చూడలే. మహానాడు రకరకాలుగా చేసాం మేము పార్టీ ఆవిర్భావం నుంచి. ఇలా కొత్త విధానంలో ఒక హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఇక్కడ పాలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ వేదికగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, లోకేష్ గారి సారథ్యంలో ఈ కేంద్ర కార్యాలయం నుంచి మహానాడు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొదలైనటువంటి మహానాడు మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలుగువారు ఎక్కడున్నారో అక్కడ అన్ని ప్రాంతాలకు కూడా విస్తృతంగా ఈ ఫుటేజెస్ కానీ దీనికి సంబంధించినటువంటి లైవ్ టెలికాస్ట్ కానీ వెళ్తుంది. ఖచ్చితంగా అక్కడ స్క్రీన్ల ద్వారా, ప్రతి క్లస్టర్ నుంచి స్క్రీన్ల ద్వారా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి బూత్ స్థాయి కేఎస్ఎస్, కుటుంబ సాధికార సారథుల దగ్గర నుంచి ఈ వేడుకల్లో మహానాడు అనేది మహా వేడుక, పండుగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారందరూ కూడా మహానాడు విజయవంతం చేయడంలో వారందరూ భాగస్వాములు కాబోతా ఉన్నారు. మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ 1875 క్లస్టర్లు అంటే ప్రతి మూలకి, ప్రతి చివరి ప్రాంతం వరకు కూడా ఈ మహానాడు పండుగ అనేది పూర్తిగా తీసుకెళ్లబోతా ఉన్నాం నూతన విధానంలో. ఇది ఖచ్చితంగా 100% చాలా కొత్త విధానంలో సక్సెస్ కాబోతుందని మేము ఆనందం అందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. సార్ అప్పలనాయుడు గారు, మీరు చెప్పండి, ఎప్పుడు లేని విధంగా ఈసారి తొలిసారి అండమాన్కి సంబంధించి ఒక ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టున్నారు. అది ఎలా ఉండబోతుంది, ఏంటి దాని ప్రత్యేకత? ఈరోజు తెలుగుదేశం పార్టీ
భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. దాంట్లో భాగంగా అండమాన్ నికోబార్ సంబంధించి మనం కూడా మన మున్సిపల్ ఎన్నికల్లో మనం చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. అక్కడ కూడా పేఆర్టీ ఉండాలి. గత మనం 30 ఏళ్ళుగా అక్కడ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి కనుక ఈసారి కొత్తగా తొలిసారిగా మనం అండమాన్ నికోబార్ సంబంధించిన తీర్మానాలు కూడా మనం తీసుకుంటున్నాం. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే మనం తెలంగాణలో కానీ ఇటు మనకి అండమాన్లో కానీ ఈ యాక్టివిటీస్ కూడా మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగువాడికి అనుసంధానమైన తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే ముందెళ్ళాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒక ప్రజా సమస్యల మీద మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని గత 2 రోజుల కిందట కలిసినప్పుడు కూడా అక్కడ సంబంధించిన అండమాన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అక్కడ ప్రజలు ఏవైతే మన తెలుగు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా ఒక నోటు ఇమ్మన్నారు. ఆ నోటు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ సమస్యల మీద కూడా అమిత్ షా గారితో కలిసి మాట్లాడతామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది నేతల స్పందన. అలాగే మనం చూస్తున్నాం మొత్తం మహానాడు నిర్వహణకు సంబంధించి ప్రధాన స్టేజ్ ఇక్కడ దాదాపు తుది దశకు చేరుకుంది. మొత్తం ఏర్పాట్లన్నీ ఇక్కడ పూర్తి కావడం జరిగింది. మొత్తం ప్రధాన స్టేజ్ మీద అటు 27 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో పాటు మొత్తం 30 మంది మాత్రమే ప్రధాన స్టేజ్ మీద ఆసీనులయ్యగా ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. అలాగే కింద ఎదురుగా దాదాపు 300 మంది అటు పొలిట్ బ్యూరో కానీ, స్టేట్ కమిటీ కానీ, సెంట్రల్ కమిటీ కానీ, అలాగే అధికార ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురుగా ఆసీనులు అయ్యేలాగా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 300 చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం వీరికి మాత్రమే ఇక్కడ మహానాడికి అనుమతి ఉంటుంది. లోనికి వచ్చే వాళ్ళు తొలుత వాళ్ళు బయట ఏర్పాటు చేసిన జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లో తమ పేరు నమోదు చేసుకుని లోపలికి రావాల్సి ఉంటుంది. అధినేత చంద్రబాబు సైతం అక్కడే పేరు నమోదు చేసుకుని లోనికి వస్తారు. వచ్చాక సరిగ్గా 10 గంటలకు ఎన్టీఆర్కు నివాళులర్పించడంతో ఈ మహానాడు కార్యక్రమం అనేది ప్రారంభం కానుంది. ఆ తర్వాత దాని కొనసాగింపుగా మా తెలుగు తల్లి పాట ప్లే చేస్తారు. ఆ తర్వాత ఏదైతే పార్టీలో చనిపోయిన కార్యకర్తలు అలాగే నేతలకు సంబంధించి నివాళులర్పించి ఆ తర్వాత తీర్మానాలకు సంబంధించి ముందుకెళ్తారు. అధినేత సందేశంతో మహానాడు అనేది లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.